తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ మొట్టమొదటి ఫేజ్ ఎన్నికల నామినేషన్లు నిన్నటికి ముగిశాయి. ఇవాటి నుంచి రెండో ఫేజ్ నామినేషన్లు మొదలయ్యాయి. మరి ఇది 3 రోజులు, ఇది 5 రోజుల ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళీ 3 డిసెంబర్ నుంచి మళ్ళీ మూడవ దశ ఎన్నికల పంచాయతీ ఎన్నికల నామినేషన్ కూడా మొదలవుతాయి. వరుసగా వచ్చే 20 రోజుల్లో పంచాయతీ ఎన్నికల మొత్తం ప్రహసనం అంతా పూర్తయిపోతుంది. 20 రోజులు ఉంటే 17 రోజుల్లో పూర్తవుతుంది. ఇవాళ డిసెంబర్ 1 నుంచి అంటే 17 రోజులు 18 రోజుల్లో పూర్తవుతుంది వాటి నుంచి చూసుకుంటే. ఇందులో ముఖ్యంగా బలవంతపు ఏకగ్రీవాలు, ప్రలోభాలు ఏకగ్రీవాలు జరుగుతున్నాయని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా బలవంతపు ఏకగ్రీవాల మీద చూసుకుంటే చాలా వరకు పెద్ద ఎత్తున ఈ భయపెట్టి కొన్ని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తుంది. రెండోది ఏంటంటే దొంగ చీకటి ఒకటైనట్టు ఇటుపక్క అందరు కలిసిపోయి వేలం పాటలు నిర్వహించుకుంటున్నారు. చాలా వరకు గతంలో మనకు అప్పుడెప్పుడో 6 నెలల క్రితమే జయదేపూర్ మండలంలో పలువుగడ్డ అనే విలేజ్లో అప్పటికే ఒక 10 లక్షల రూపాయలకు మొత్తం వేలం పాట పూర్తయింది. వాళ్ళందరూ కలిసి అనుకున్నారు, ఏకగ్రీవంగా అన్నారు. అది కూడా ఇప్పుడు ఈసారి ఆ ఏకగ్రీవ ఎన్నికల్లో ఉంది. కానీ చాలా వరకు 40 నుంచి 50 లక్షల రూపాయలు, కొన్ని చోట్ల 60-70 లక్షల రూపాయలు కూడా ఈ ధర పలుకుతుందట. ప్రజలందరూ కలిసి, ముఖ్యంగా నాయకులు కలిసి వేలంపాటలు నిర్వహిస్తున్నారు అన్నారు. వేలంపాట ఏకగ్రీవాలు ఎప్పుడు కూడా మంచివే, కాదనను. ఏకగ్రీవం అయితే మంచిదే. రాజకీయాలు లేకుండా ఒక మంచి అందరికీ అంగీకారమైన వ్యక్తిని అది సర్పంచ్గా వార్డు మెంబర్లను కూడా కలుపుకొని చేస్తే మంచిదే. కానీ ఆనాటి పరిస్థితులు వాళ్ళు లేవు. ఒకనాడు ప్రభుత్వం ప్రోత్సహించి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20, 25 అంటే పంచాయతీ జనాభాను బట్టి, ఓటర్లను బట్టి గతంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలు కూడా ఇచ్చింది. ఏకగ్రీవ పంచాయతీలలో ఎన్నికల గొడవ తప్పుతుంది. ముఖ్యంగా గ్రామ రాజకీయాలలో ఈ కక్షలు కార్పణ్యాలు ఉండకూడదని గతంలో ప్రమోట్ చేసింది. నేను కూడా అంగీకరించాను. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో భయంతోనో లేకపోతే డబ్బులతోనో కొనుగోలు తాయిలాలు కూడా ఇచ్చి, ప్రజలకు తాయిలాలు కూడా ఇచ్చి ఇట్లాంటి ఏకగ్రీవాలు చేయడం వల్ల జరిగే నష్టం ఎక్కువ కనుక కొత్తగా స్థానిక ప్రభుత్వాల సాధికారత సమితి అధ్యక్షుడిగా నేను కూడా కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టాం. ఇట్లా కాకుండా ఏకగ్రీవ ఎన్నికలు కాకుండా ఎప్పుడైతే ఒక ఊహాజనిత అభ్యర్థి ఉంటాడు కదా, నోటాను కూడా ఒక అభ్యర్థిగా నిలిపి, ఏకగ్రీవ ఎన్నిక జరిగిన చోట నోటాను అభ్యర్థిని నిలిపి నోటా గెలిస్తే వారు అభ్యర్థి ఓడిపోయినట్టు, అభ్యర్థి గెలిస్తే నోటా ఓడిపోయినట్టు, అప్పుడు ఏకగ్రీవం చేస్తే అవకాశం ఉంటుందని ప్రతిపాదించాం. అది ఎన్నికల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ ముందు ఫ్యూచర్గా ఒక ఆలోచన. ఇప్పుడు ఈ ఎన్నికలు చేయాల్సిన పని ఏంటంటే బలవంతపు ఏకగ్రీవాలను ఖచ్చితంగా చూసి రద్దు చేయాలని. దానికి అనుగుణంగానే మేము మొన్న మన ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదినీదేవి గారిని కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ను. ఆమె కూడా దీన్ని సానుకూలంగా స్పందించారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఎవరైతే విత్డ్రా చేసుకుంటారో విత్డ్రా ఫామ్ ఖచ్చితంగా దాంతో అఫిడవిట్ జోడించాలని పెట్టారు. ఒక రూల్ మంచిది అంటున్నారు. అంటే మేము ఎవరి ఒత్తిడి లొంగలేదని, డబ్బులకు వీటికి లొంగలేదని, మేము కొనుక్కోలేదని ఇట్లా కొన్ని పారాగ్రాఫ్స్ పెట్టి వాళ్ళు ఎవరి ప్రలోభాలను కూడా నేను కేవలం విత్డ్రా చేసుకుంటున్నాను, నేను మిగతా వాళ్ళు ఎవరైనా విత్డ్రా చేసుకున్నప్పుడు వాళ్ళు అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుంది. అట్లాగే ఏకగ్రీవ అభ్యర్థిగా ఎన్నికైన వాడు కూడా నేను ఎవరిని ప్రలోభ పెట్టలేదని, ఎవరిని నేను ఎవరిని కొనుక్కోలేదని చెప్పి ఇటుపక్కన కూడా ఒక అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది మంచిది అంటున్నాను. కానీ తెలుసు కదా, అందరికీ తెలుసు, కొనుక్కున్నవాడు ఎప్పుడైనా నేను కొనుక్కున్నా అని చెప్తాడా, అమ్ముడు పోయినవాడు ఎప్పుడైనా అమ్ముడు పోయినా అని చెప్తాడా? ఇవి రెండు ఉంటాయి కనుక అఫిడవిట్ అన్నా కనీసం భయపెడతారనే ఒక ఉద్దేశం చేస్తున్నారు. కానీ ఏకగ్రీవ ఎన్నికల్లో ఇట్లాంటి దుర్మార్గం జరగవద్దని కోరుకుంటున్నాం. బలవంతం ఏకగ్రీవాలు ఎన్నికలు జరిగినట్టు ఎవరైనా గ్రామస్తులు ఒక్కరి ఫిర్యాదు చేసినా దాని మీద మరి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే ఏకగ్రీవాల బదులు నిజంగానే పోటీ ఉంటేనే సరైన విధంగా గెలిచినట్లు లెక్క అనిపిస్తుంది నాకైతే. అదిగాక గ్రామాభివృద్ధిలో పాటుపడే వాళ్ళను యువతను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలు కూడా, మిగతా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు మాత్రం మొత్తం మీద ఊరించి అధపాతాలను దొక్కినట్టు లెక్క. చివరికి మనకు ఆశల పల్లెకులో వాళ్ళు ఊరేగించారు. చివరికి 23% రిజర్వేషన్లు అంటున్నారు. దానిలో కూడా చాలా అవకతవక జరిగినాయి చూస్తున్నాం మనం. అంటే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా సరైన విధంగా పూర్తి చేయలేదని అర్థమవుతుంది. ఎస్సీ లేని చోట ఎస్సీ రిజర్వేషన్లు, బీసీ లేని చోట బీసీ రిజర్వేషన్లు, ఒకే ఇంట్లో 4 ఉంటే 4కి కూడా వార్డు మెంబర్లు, సర్పంచ్ పదవులని దక్కడం. ఎందుకంటే ఒకే ఇల్లు ఉంటుంది, అక్కడ మిగతా రిజర్వేషన్లు సరిపడా వ్యక్తులు, కుటుంబాలు జీవిస్తలేమనుకోండి, అప్పుడు కూడా జరుగుతుంది. ఇవన్నీ చూస్తే మనకు అర్థం ఏంటంటే పంచాయతీ ఎన్నికలు అనేక అవకతవకల మధ్య మొత్తం మీద జరిగే పరిస్థితి అయితే ఉన్నది చూస్తున్నాం. చాలా జిల్లాల్లో ఒక్క మన ఓటర్ కూడా లేకుండా ఉన్న రిజర్వేషన్లలో మంచిర్యాల జిల్లాలో 35 గ్రామ పంచాయతీలు ఎన్నికలు అయిపోతున్నాయి. అసలు ఎన్నిక జరపడానికి వీలేని పరిస్థితి వస్తుంది. ఇట్లా నాగర్ కర్నూలు జిల్లాలో 32. ఇట్లా చూసుకుంటే గిరిజన జిల్లాలలో
చాలా పంచాయతీలలో ఆ ఒక్కరు కూడా లేకుండా, ఆ రిజర్వేషన్ సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా ఓటర్ లేకపోవడం వల్ల ఆ ఎన్నిక జరగని పరిస్థితి చూస్తున్నాం మనం. కొన్ని చోట్ల అయితే సర్పంచ్ ఎన్నిక జరగదు, ఉప సర్పంచ్ ఎన్నిక మాత్రం జరుగుతుంది, అట్లా కూడా చూస్తున్నాం. ఇట్లా ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే రిజర్వేషన్లను ఆధారాబాధాలు నిర్ణయించడం వల్ల వచ్చిన సమస్య అనుకుంటున్నాను నేను. అట్లాగే ఈ మమ అనిపించుకుని ఎలక్షన్ పోయే క్రమంలో ఇటుపక్క ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఈ 6 గ్యారెంటీలు తీర్చలేదు, ముఖ్యంగా గ్రామీణ జనాభాకు అన్యాయం చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ, అట్లాగే బీజేపీ పార్టీ ఆరోపిస్తుంది. మేము అన్నీ నిర్వహించాం, మనకి జూబ్లీ ఎన్నికల్లాగానే మాకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది, గెలుస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఆశపడుతుంది. మరి చివరికి ఈ 17వ తేదీ వరకు అన్ని తెలుస్తాయి. ఎక్కడికక్కడ మొదటి విడత, 2వ విడత, 3వ విడత కనుక ఎప్పటి రిజల్ట్స్ అప్పుడే వస్తాయి కనుక మొదటి విడత 11వ తేదీ వచ్చే రిజల్ట్ బట్టి 14వ తేదీ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నా. 11వ తేదీ రిజల్ట్ బట్టి తెల్లారి మళ్ళీ 2 రోజులు టైం ఉంటుంది కనుక ఏ పార్టీ సానుభూతి పరులు ఎక్కువ గెలిచారు, ఏ పార్టీ వాళ్ళు గెలిచారనేది లెక్కలు వచ్చేస్తాయి. కనుక దాన్ని బట్టి ప్రజల మూడు మారే అవకాశం ఉంటుంది. కనుక అసలు నిజంగా చెప్పాలంటే అన్నీ కూడా వరుసగా ఒకేసారి జరిపేసేసి రిజల్ట్ ఒకేసారి ప్రకటిస్తే బాగుండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే 11 రిజల్ట్ 14 నాడు, 14 రిజల్ట్ 17 నాడు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కానీ పంచాయతీ ఎన్నికలు తప్పదు, ఎందుకంటే అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించే యంత్రాంగం కానీ బ్యాలెట్ బాక్సులు కానీ ఉండకపోవచ్చు. ఇవన్నీ చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద మాత్రం పంచాయతీ ఎన్నికల ప్రహసన ముగిస్తున్నారు. ఇక ముందుంది ముసళ్ళ పండుగ. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? 9వ నెంబర్ జీవో మీద తీర్పు వచ్చినాక పెడతారా, లేకుంటే మళ్ళీ దానికి కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఇట్లా ఇచ్చారో రిజర్వేషన్లు అవే పాత రిజర్వేషన్ల ప్రకారం పోయి మేము కూడా పార్టీ పరంగా ఇస్తామని మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మొదటికే వస్తుందా చూడాల్సింది. కొండందవి ఎలకను కూడా పట్టకుండా బీసీ రిజర్వేషన్ల ఆశలు పెట్టేసి 42% ఇస్తామని మొత్తం మీద మాత్రం తుంగలు దగ్గర అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది.